ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు యయాతి కుమారుల్లో పూర్వు అనే వాని వంశవృక్షాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో పాండవుల యొక్క వంశవృక్షాన్ని వర్ణిస్తూ ఉన్నారు. యుధిష్ఠిరాత్ ప్రతివింధ్యః శ్రుతసేనో వృకోదరాత్ అర్జునాత్ శ్రుతకీర్తిస్తు శతానీకస్తు నాకులిః. ద్రౌపది యందు పాండవులకు జన్మించిన పుత్రుల యొక్క వివరాలు వర్ణిస్తున్నారు. ధర్మరాజునకు ప్రతివింధ్యుడనే కుమారుడు ద్రౌపది యందు జన్మించాడు. భీమసేనునకేమో శృతసేనుడనే కుమారుడు, అర్జునునకు శృతకీర్తి అనే పేరు కలిగిన కుమారుడు జన్మించాడు. నకులునకు శతానీకుడు అనే పేరు కలిగిన పుత్రుడు జన్మించాడు. సహదేవ సుతో రాజన్ శృతకర్మ తథాపరే యుధిష్ఠిరాత్తు పౌరవ్యాం దేవకోధ ఘటోత్కచః. పాండవుల్లో చిట్ట చివరివాడు సహదేవుడు. ఆ సహదేవునకు ద్రౌపది యందు జన్మించిన కుమారుని పేరు శృతకర్మ అని చెప్పి, పాండవులకు ద్రౌపది యందే కాక మళ్ళా ప్రత్యేకంగా వేరే పత్నుల యందు ఒక్కొక్కరికి ఒక్కొక్క పత్ని యందు సంతానం కలిగారని ఆ వివరాలు చెబుతున్నారు. ధర్మరాజునకు పౌరవి అనే పేరు కలిగినటువంటి పత్ని యందు దేవకుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు. అలాగే భీమసేనునకు ఘటోత్కచుడు జన్మించాడు. భీమసేనాత్ హిడింబాయాం కాళ్యాం సర్వగతస్తతః. భీమసేనునకు హిడింబ అనే పేరు కలిగినటువంటి ఆమె యందు ఘటోత్కచుడు జన్మిస్తే, మరో భార్య ఉంది భీమసేనునకు, కాళీ అనే పేరు కలిగిన భార్య. ఆమె యందు జన్మించిన పుత్రుని పేరు సర్వగతుడు. సహదేవాతు సుహోత్రంతు విజయసూత పార్వతి. పర్వతుడనే వాని యొక్క కుమార్తె అయినటువంటి విజయ అనే పేరు కలిగిన సహదేవుని పత్ని యందు సహదేవునకు సుహోత్రుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు అని చెప్పి, కరేణుమత్యాం నకులో నిరమిత్రం తథార్జునః ఇరావంతములూప్యాం వై సుతాయాం బభ్రువాహనం. ఇంకా పాండవులలో నకులుడున్నాడు. ఆ నకులునకు కరేణుమతి అనే పేరు కలిగిన పత్ని యందు నిరమిత్రుడు అనే కుమారుడు జన్మించాడు అని అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరి గురించి ముందుగా చెప్పి ఇప్పుడు అర్జునుడి గురించి చెబుతున్నారు. ఎందువల్లంటే అర్జునునకు జన్మించినటువంటి పుత్రుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అర్జునునకు ఉలూపి అనే పేరు కలిగినటువంటి నాగ పత్ని యందు, ఆమె నాగకన్య, ఆమెను వివాహం చేసుకున్నాడు. అర్జునునకు ఉలూపి అనే పేరు కలిగిన పత్ని యందు ఇరావంతుడు అనే పేరు కలిగిన కుమారుడు జన్మించాడు. అదేవిధంగా చిత్రాంగద అనే పేరు కలిగిన పత్ని యందు, ఈ చిత్రాంగద ఎవరు అంటే మణిపూరాన్ని పరిపాలించేటువంటి మహారాజు గారి కుమార్తె. ఆ మహారాజు ఒక షరతు పెట్టాడు. ఏమిటది అంటే, మా అమ్మాయిని నీ వివాహం చేసుకో, కాకపోతే అమ్మాయికి పుట్టేటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటాడో అతడు నా రాజ్యాన్ని పరిపాలించాలి, నా దగ్గరే ఉండాలి అని చెప్పాడు. తత్పుత్ర పుత్రికాసుత అంటే కుమార్తె యొక్క కుమారుణ్ణి, అంటే దౌహిత్రుణ్ణే తన పుత్రుడితో సమానంగా చూస్తూ మాతామహులు తన రాజ్యాన్ని ఇచ్చేస్తారనమాట. ఆ రకమైనటువంటి అంగీకారంతో అర్జునుడు ఆ చిత్రాంగద అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ జన్మించినటువంటి పుత్రుని పేరు బభ్రువాహనుడు. మణిపూరపతే సోపి తత్పుత్ర పుత్రికాసుతః ఇరావంతములూప్యాం వై సుతాయాం బభ్రువాహనం అని చెప్పి, ఆ తరువాత తవ తాత సుభద్రాయాం అభిమన్యురజాయత. అర్జునుల వారికి సుభద్ర యందు జన్మించినటువంటి పుత్రుడెవరు అంటే అభిమన్యుడు. అభిమన్యుడు అంటే ఎవరో తెలుసుగా ఓ పరీక్షిన్ మహారాజా అని చెబుతూ
సర్వాతిరథ జిద్వీర ఉత్తరాయాం తతో భవాన్. అర్జునుల వారికి సుభద్ర యందు జన్మించినటువంటి వాడు అభిమన్యుడైతే ఆ అభిమన్యుల వారికి ఉత్తర అనే పత్ని యందు జన్మించినటువంటి వాడివే నీవయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని ఆ పరీక్షిత్తు దాకా వచ్చిన వంశవృత్తాన్నంతా సుఖయోగీంద్రుల వారు ఆ వృత్తాంతాన్నంతా వర్ణించి చెబుతూ ఉన్నారు. మీ తండ్రి గారైనటువంటి అభిమన్యుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఎంతోమంది పరాక్రమ సంపన్నులైనటువంటి కురువీరులందరినీ కూడా అనతి కాలంలోనే జయించినటువంటి మహాపరాక్రమశాలి. సర్వాతిరథ జిద్వీర, మహాపరాక్రమ సంపన్నుడాయన. అటువంటి అభిమన్యునకు నీవు జన్మించావు పరీక్షిన్ మహారాజా అని చెబుతూ ఆ పరీక్షిన్ మహారాజు సంతానాన్ని గురించి కూడా ఆ పరీక్షిన్ మహారాజునకే సుఖయోగీంద్రుల వారు చెబుతున్నారు. అంటే యోగులైన వాళ్ళు త్రికాల వేదులు, భూత భవిష్యత్ వర్తమానములన్నీ చెప్పగలిగినటువంటి మహానుభావులు. వ్యాసుల వారి ద్వారా తెలుసుకున్నటువంటి సమస్తమైన ఆ చరిత్రను కూడా వర్ణిస్తున్నారు సుఖయోగీంద్రుల వారు. పరీక్షీణేషు కురుషు ద్రౌణేర్ బ్రహ్మాస్త్ర తేజస త్వంచ కృష్ణానుభావేన సజీవో మోచితోంతకాత్. ఓ పరీక్షిన్ మహారాజా, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఏమిటో తెలుసా? ద్రోణాచార్యుల వారి పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఉత్తరాగర్భమునందున్నటువంటి నిన్ను నశింపజేయటం కోసం దివ్యమైన అస్త్రాన్ని ప్రయోగించాడు, బ్రహ్మశిరోనామకం అనేటువంటి అస్త్రాన్ని. ఆ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ అస్త్రం బారి నుంచి నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన ఆ శ్రీకృష్ణుల వారే సంరక్షించారు. త్వంచ కృష్ణ అనుభావేన, కృష్ణుని యొక్క ఔన్నత్యం చేత నీవు రక్షింపబడ్డావు. సజీవ, జీవితంతో ఉన్నావు. మోచిత అంతకాత్, యమధర్మరాజు నుంచి రక్షింపబడ్డావు, అంటే మృత్యువు నుంచి బయటపడ్డావు. ఓ పరీక్షిన్ మహారాజా, నిన్ను రక్షించింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అని చెప్పి తవేమే తనయాస్తాత జనమే జయ పూర్వకాః శ్రుతసేనో భీమసేన ఉగ్రసేనశ్చ వీర్యవాన్. ఓ పరీక్షిన్ మహారాజా, నీ సంతానం గురించి చెబుతున్నాను విను. నీకు నలుగురు పుత్రులు. పరీక్షిన్ మహారాజునకు నలుగురు కుమారులు. పెద్దవాని పేరు జనమేజయుడు, రెండవ వాని పేరు శృతసేనుడు, మూడవ వాని పేరు భీమసేనుడు, నాలుగో వాని పేరు ఉగ్రసేనుడనే పేరు కలిగిన నలుగురు పుత్రులు. జనమేజయస్త్వాం విదిత్వా తక్షకాన్నిధనంగతం సర్పాన్వై సర్పయాగాగ్నౌ సహోష్యతి రుషాన్విత. ఓ పరీక్షిన్ మహారాజా, నీ పుత్రుడు జనమేజయుడు భవిష్యత్తులో సర్పయాగం చేస్తాడు. ఎందుకో తెలుసా? నీవు మహర్షి శాపం వల్ల తక్షకుడనేటువంటి సర్పము యొక్క కాటు వల్ల మరణిస్తే ఆ సర్పముల మీద ప్రతీకార చర్య చేయటం కోసం జనమేజయుడు నీ కుమారుడు సర్పయాగాన్ని చేయబోతున్నాడు. ఆ యాగంలో ఎన్నో సర్పములన్నీ ఆహుతి కాబోతున్నాయి అని భవిష్యత్తు కూడా చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. కావశేయం పురోధాయ తురం తురగమేధయాట్ సమంతాత్ పృథివీం సర్వాం జిత్వా యక్ష్యతి చాధ్వరై. నీ మొదటి పుత్రుడైనటువంటి జనమేజయుడు ఎలాంటి వాడో తెలుసా? తురుడు అనే పేరు కలిగినటువంటి పురోహితుని యొక్క సూచన మేరకు, అంటే జనమేజయుని పురోహితుడు తురుడు, ఆ తురుని యొక్క సలహాతో సూచనతో అశ్వమేధయాగాలు చేస్తాడు. ఆ తురుడనే పురోహితుడు యమని కుమారుడో కూడా చెబుతున్నారు. కావశేయం, కవశుడు అనే పేరు కలిగిన వాని కుమారుడే ఈ తురుడనే పురోహితుడు. నీ కుమారునకు సహాయ సహకారాలు ఇస్తూ చక్కని మార్గాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఆయన తురుడు. ఆ తురుని యొక్క సూచనతో ఎన్నో అశ్వమేధయాగాలు చేస్తాడు నీ కుమారుడైన జనమేజయుడు. సమంతాత్ పృథివీం సర్వాం జిత్వా యక్ష్యతి చాధ్వరై. సమస్తమైన భూమండలాన్ని జయించి తాను ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమిని పరిపాలిస్తాడు. ఎన్నో యజ్ఞయాగాలు ఆచరించగలుగుతాడు జనమేజయుడు అని చెబుతూ తస్య పుత్ర శతానీకో యాజ్ఞవల్క్యాత్ త్రయీం పఠన్ అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్ పరమేష్యతి. ఆ జనమేజయుని యొక్క సంతానాన్ని కూడా వర్ణించి చెబుతున్నారు. జనమేజయుని పుత్రుని పేరు శతానీకుడు. ఆ శతానీకుడు పండితుడు. యాజ్ఞవల్క్య మహర్షి ద్వారా ఆయన వేదాన్ని అధ్యయనం చేయగలుగుతాడు భవిష్యత్తులో.
అలాగే అస్త్రశస్త్ర జ్ఞానాన్ని ఆ శతానీకుడు ఎవరి దగ్గర అధ్యయనం చేస్తాడంటే కృపాచార్యుల వారి వద్ద చేస్తాడు. వైదిక కర్మలకు సంబంధించిన జ్ఞానాన్ని శౌనక మహర్షి వద్ద అభ్యసిస్తాడు అని ఆ శతానీకుని గురించి కూడా తెలియజేసి, సహస్రానీకస్తత్పుత్రః తతశ్చైవ అశ్వమేధజః అసీమ కృష్ణస్తస్యాపి నేమిచక్రస్తు తత్సుతః. శతానీకునకు సహస్రానీకుడనే కుమారుడు పుడతాడు. ఆ సహస్రానీకుని పుత్రుని పేరు అశ్వమేధజుడు. అశ్వమేధజుని పుత్రుని పేరు అసీమ కృష్ణుడు. ఆ అసీమ కృష్ణుని కుమారుని పేరు నేమిచక్రుడు అని వర్ణిస్తూ, గజాహ్వయే హృతే నద్యా కౌశాంబ్యాం సాధువత్స్యతి ఉక్తస్తతశ్చిత్రరథః తస్మాత్ కవిరథస్సుతః. ఈ నేమిచక్రుడనే పేరు కలిగినటువంటి అతను హస్తినాపట్టణం విడిచిపెట్టి కౌశాంబి అనే పేరు కలిగిన పట్టణంలో జీవిస్తాడు భవిష్యత్తులో. ఎందువల్లంటే గంగ ప్రభావం చేత హస్తినాపట్టణం అంతా గంగలో మునిగిపోతుంది, కలిసిపోతుంది. అందువల్ల ఈ నేమిచక్రుడు అనేటువంటి వాడు హస్తినాపట్టణాన్ని విడిచి కౌశాంబి అనే నగరానికి వెళ్ళి జీవిస్తాడు. ఆ నేమిచక్రుని కుమారుని పేరు చిత్రరథుడు అని వర్ణించి చెప్పి, ఆ చిత్రరథుని యొక్క కుమారుని పేరు కవిరథుడు అని చెప్పి, తస్మాచ్చ వృష్ణిమాంస్తస్య సుషేణోథ మహీపతి సునీధస్తస్య భవిత నృచక్షుర్యత్ సుఖీనలః. కవిరథుని యొక్క పుత్రుని పేరు వృష్ణిమంతుడు. వృష్ణిమంతుని పుత్రుని పేరు సుషేణుడు. సుషేణుని పుత్రుని పేరు సునీధుడు. సునీధుని పుత్రుని పేరు నృచక్షువు. ఆ నృచక్షువు పుత్రుని పేరు సుఖీనలుడు అని వర్ణించి చెప్పి, పరిప్లవ సుతస్తస్మాత్ మేధావి సునయాత్మజః నృపంజయస్తతో దూర్వః తిమిస్తస్మాత్ జనిష్యతి. నృచక్షువు పుత్రుడు సుఖీనలుడైతే ఆ సుఖీనలుని పుత్రుని పేరు పరిప్లవుడు అని చెప్పి, ఆ పరిప్లవుని కుమారుని పేరు సునయుడు. ఆ సునయుని కుమారుని పేరు మేధావి. మేధావి పుత్రుని పేరు నృపంజయుడు. ఆ నృపంజయుని పుత్రుని పేరు దూర్వుడు. నృపంజయస్తతో దూర్వః తిమిస్తస్మాత్ జనిష్యతి. ఆ దూర్వునకు జన్మించే పుత్రుని పేరు తిమి. ఇదంతా కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి రాజుల యొక్క వంశవృత్తం అంతా వర్ణించి చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. అలాగే తిమేహే బృహద్రథస్తస్మాత్ శతానీక సుదాసజః శతానీకాత్ దుర్దమనః తస్యాపత్యం బహీనరః. తిమి యొక్క కుమారుని పేరు బృహద్రథుడైతే ఆ బృహద్రథుని కుమారుని పేరు సుదాసుడు. ఆ సుదాసుని యొక్క కుమారుని పేరు శతానీకుడు. శతానీకుని యొక్క కుమారుని పేరు దుర్దమనుడు. దుర్దమనుని యొక్క కుమారుని పేరు బహీనరుడు అని చెప్పి, దండపాణిర్నిమిస్తస్య క్షేమకో భవితా నృపః బ్రహ్మక్షత్రస్య వై ప్రోక్తో వంశో దేవర్షి సత్కృతః. ఆ బహీనరుడనే పేరు కలిగిన వానికి దండపాణి అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ దండపాణి కుమారుని పేరు నిమి. ఆ నిమిపుత్రుడు క్షేమకుడు అని చెప్పి, ఈ విధంగా యయాతి కుమారుల్లో పూరు అనే పేరు కలిగిన వాని యొక్క వంశవృక్షము ఇక్కడ దాకా విస్తరించి ఉన్నది. ఈ పూరు వంశము సుక్షత్రియులతో అలాగే బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించినటువంటి బ్రాహ్మణులతో అంటే బ్రాహ్మణ క్షత్రియులతో నిండిపోయి ఉన్నది ఈ పూరు వంశము. అదే చంద్రవంశము అని చెప్పి, క్షేమకం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వైకలౌ అధమాగధ రాజానో భవితారో వదామితే. ఎక్కడ దాకా విస్తరించి ఉన్నది ఈ చంద్రవంశం అంటే పూర్వు దగ్గర నుంచి ప్రారంభిస్తే కలియుగం దాకా వచ్చింది. ఇక కలియుగంలో క్షేమకుడనే పేరు కలిగినటువంటి ఆ నిమిపుత్రునితో ఈ వంశం అనేది పరిసమాప్తమవుతుంది అని చెప్పి, ఇక మగధ రాజ్యాన్ని పరిపాలించబోయేటువంటి రాజుల యొక్క వంశాన్ని వర్ణించి చెబుతాను భవిష్యత్తు. మగధ రాజులు అంటే జరాసంధుడి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి వంశవృత్తాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. బృహద్రథుని యొక్క వంశం. ఆ మగధ రాజ్యాన్ని పరిపాలించబోయేటువంటి రాజులు ఎవరో చెప్తాను వినవయ్యా అని
ఆ వివరాలు అందిస్తూ భవిత సహదేవస్య మార్జారిర్యత్ శ్రుతశ్రవాః తతో అయుతాయుస్తస్యాపి నిరమిత్రోధ తత్సుతః. జరాసంధునకు సహదేవుడనే పుత్రుడున్నాడు. ఆ సహదేవుని యొక్క వంశం చెబుతాను విను. అతడికి మార్జారి అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. ఆ మార్జారికి జన్మించినటువంటి వాడే శృతశ్రవసుడు అనేవాడు. ఆ శృతశ్రవసునకు జన్మించినటువంటి వాడు అయుతాయువు. ఆ అయుతాయువునకు జన్మించినటువంటి వాడు నిరమిత్రుడు అని చెప్పి ఆ మగధ వంశంలో రాబోయేటువంటి రాజుల యొక్క వంశవృక్షాన్ని కూడా వర్ణించి చెబుతున్నారు. సునక్షత్రాత్ బృహత్సేనోధ కర్మజిత్ తతశ్రుతంజయాద్విప్రః శుచిస్తస్య భవిష్యతి. నిరమిత్రుడనే పేరు కలిగిన అయుతాయువు కుమారునకు సునక్షత్రుడు అనే పేరు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. ఆ సునక్షత్రుని యొక్క కుమారుని పేరు బృహత్సేనుడు. ఆ బృహత్సేనుని కుమారుని పేరు కర్మజిత్. ఆ కర్మజిత్తునకు జన్మించినటువంటి వాడే శృతంజయుడనే పేరు కలిగిన వాడు. ఆ శృతంజయుని కుమారుని పేరు విప్రుడు. ఆ విప్రునకు జన్మించినటువంటి వాడు శుచి, జన్మించేటువంటి వాడు అని ఆ భవిష్యత్తులో రాబోయేటువంటి రాజుల పేర్లు. నిరమిత్రునకు సునక్షత్రుడనే కుమారుడు జన్మించగలడు. సునక్షత్రునకు బృహత్సేనుడనే కుమారుడు జన్మించగలడు. బృహత్సేనునకు కర్మజిత్తు, కర్మజిత్తునకు శృతంజయుడు, శృతంజయునకు విప్రుడు, విప్రునకు శుచి అనే పేరు కలిగిన కుమారులు జన్మిస్తారు అని భవిష్యత్తు చెబుతున్నారు. క్షేమోధ సువ్రతస్తస్మాత్ ధర్మసూత్రశమస్తతః ద్యుమత్సేనోధ సుమతి సుబలో జనిత తతః. జనిత భవిష్యత్కాలం వాడుతున్నారు. శుచి అనేటువంటి వానికి క్షేముడనే పుత్రుడు జన్మించగలడు. క్షేమునకు సువ్రతుడు, సువ్రతునకు ధర్మసూత్రుడు, ధర్మసూత్రునకు శముడనే కుమారుడు జన్మిస్తాడు. ఆ శమునకు ద్యుమత్సేనుడు, ఆ ద్యుమత్సేనునకు సుమతి, సుమతికి సుబలుడనే కుమారుడు జన్మిస్తాడు. సునీధ సత్యజితథ విశ్వజిత్ యద్రిపుంజయః బార్హద్రథాశ్చ భూపాలాః భావ్యాః సాహస్రవత్సరం. ఆ తరువాత సుమతి కుమారుడైనటువంటి సుబలునకు సునీధుడనే పుత్రుడు, సునీధునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకు పురంజయుడనే పేరు కలిగిన కుమారుడు ఉదయించగలరు అని ఆ బృహద్రథుని యొక్క అంటే జరాసంధుని తరువాత వచ్చినటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి వారి వంశవృత్తం, మగధ రాజవంశ వృత్తాంతం అంతా కూడా వర్ణించి చెప్పి ఈ మగధరాజులు 1000 సంవత్సరములు పరిపాలించగలుగుతారు అని కూడా తెలియజేశారు. ఇక్కడితో మనం నవమ స్కంధంలో 22వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 23వ అధ్యాయంలో వివరాలు తెలుసుకుంటున్నాం. శ్రీ సుక ఉవాచ అనో సభా నరః చక్షు పరోక్షశ్చ త్రయస్సుతాః సభా నరాత్ కాలనరః సృంజయస్తత్సుతస్తతః. ఎక్కడ ప్రారంభమైంది? యయాతి యొక్క వంశాన్ని వర్ణించి చెబుతున్నారు కదా. యయాతి వంశంలో పూరుడనే కుమారుని, యయాతి పుత్రుని యొక్క వంశవృత్తమంతా చెప్పేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి యయాతి దగ్గరికి వెళ్ళి యయాతి పుత్రులలో పూరుని యొక్క వంశము అలాగే మగధరాజుల యొక్క వంశము వర్ణించడం జరిగింది. ఇప్పుడు ఆ యయాతి పుత్రులలోనే అనువనే పేరు కలిగినటువంటి కుమారుడున్నాడు, యయాతి సుతుడు. అక్కడి నుంచి మళ్ళీ అతని వంశాన్ని వర్ణించి చెబుదామని మళ్ళీ అక్కడి నుంచి చెబుతున్నారు. అనువు యొక్క వంశవృక్షం. అనువునకు 3 పుత్రులు ఉన్నారు. వాళ్ళెవరు అంటే సభానరుడు, చక్షువు, పరోక్షుడనే పేరు కలిగినటువంటి వాళ్ళు. ఈ 3 అనువు పుత్రులలో మొదటివాడైనటువంటి సభానరునకు కాలనరుడు అనే పేరు కలిగిన పుత్రుడు కలిగాడు. ఆ కాలనరుని యొక్క పుత్రుని పేరు సృంజయుడు అని చెప్పి అనువు యొక్క వంశవృక్షాన్ని వర్ణిస్తున్నారు. జనమేజయస్తస్య పుత్రో మహాశీలో మహామనాః ఉషీనరః తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ. కాలనరుని పుత్రుడైనటువంటి సృంజయునకు జన్మించిన వంశం. సృంజయుని యొక్క పుత్రుని పేరు జనమేజయుడు. ఆ జనమేజయుని యొక్క కుమారుని పేరు మహాశీలుడు. మహాశీలుని కుమారుని పేరు మహామనసుడు అని చెప్పి ఆ మహామనసునకు మళ్ళీ 2 పుత్రులున్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఏమిటంటే ఉసీనరుడు, తితిక్షువు అని చెప్పి
ఆ మహామనసునకు జన్మించిన ఇద్దరు పుత్రులు ఉసీనరుడు తితిక్షు అనే వాళ్ళిద్దరిలో మొదటివాడైన ఉసీనరుని యొక్క వంశవృక్షాన్ని ముందుగా చెబుతున్నారు. శిబిర్వనః శమిర్దక్ష చత్వారోసీనరాత్మజాః వృషాదర్భస్సు వీరశ్చ మద్రః కేకయ ఆత్మజాః. ఉసీనరునకు నలుగురు పుత్రులు ఉన్నారు. వాళ్ళెవరు అంటే శిబి, వనుడు, శమి, దక్షుడు అనే పేరు కలిగిన నలుగురు పుత్రులు ఉసీనరునకు. మరి ఈ నలుగురు పుత్రుల్లో మొదటివాడైనటువంటి శిబికి ఎవరు సంతానం? మళ్ళీ శిబికి నలుగురు పుత్రులు ఉన్నారు. వాళ్ళెవరు అంటే వృషాదర్భుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అనే పేరు కలిగిన నలుగురు పుత్రులు ఉన్నారు శిబికి. అంటే ఉసీనరుని యొక్క మొదటి పుత్రుడైన శిబి సంతానం నలుగురని ఆ నలుగురు పేర్లు చెప్పిన తర్వాత శిబేశ్చత్వార ఏవ ఆసన్ తితిక్షోశ్చ ఋషద్రథః. ఉసీనరుని తర్వాత రెండవ కుమారుడు ఉన్నాడు కదా మహామనసుడు అనేటువంటి వానికి తితిక్షు అని. ఆ తితిక్షు యొక్క వంశాన్ని చెబుతూ తితిక్షోశ్చ ఋషద్రథః. ఆ తితిక్షువునకు జన్మించిన కుమారుడెవరు అంటే ఋషద్రథుడు అని చెప్పి తతో హేమోధ సుతపాః బలిః సుతపసోభవత్. ఆ ఋషద్రథునకు జన్మించినటువంటి పుత్రుడెవరు అంటే హేముడనే పేరు కలిగిన వాడు. హేముని పుత్రుడు సుతపసుడు, సుతపసుని పుత్రుడు బలి అని వర్ణించి చెబుతూ ఉన్నారు. తితిక్షు యొక్క వంశవృక్షం. అంగవంగ కళింగాద్యాః సుహ్మపుండ్రాంధ్ర సంహితాః జజ్ఞిరే దీర్ఘతమసో బలేః క్షేత్రే మహీక్షితః. ఈ బలి అనే పేరు కలిగినటువంటి సుతపసుని యొక్క పుత్రుడు ఉన్నాడు కదా, అతని గురించి కొన్ని వివరాలు చెబుతున్నారు. ఆ బలి అనేటువంటి వానికి సంతానం లేకపోతే ఆ బలి భార్య యందు దీర్ఘతమసుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి అనుగ్రహం వల్ల. ఎవరు ఈ దీర్ఘతమసుడు అంటే ఉతధ్యుడనే పేరు కలిగినటువంటి మహర్షి యొక్క కుమారుడు దీర్ఘతమసుడు. ఆ దీర్ఘతమసుని అనుగ్రహ విశేషం ద్వారా బలి అనే మహారాజు తన భార్య యందు కుమారుల్ని పొందాడు. అంటే అతని కుమారులంతా క్షేత్రజ సంతానం అని పిలువబడతారు. వాళ్ళెంతమంది? బలి యొక్క కుమారులు ఆ మహర్షి ద్వారా జన్మించినటువంటి వాళ్ళు. దీర్ఘతమసుడనే మహర్షి ద్వారా బలి యొక్క భార్య యందు జన్మించిన సంతానం 6 ఉన్నారు. వాళ్ళెవరు? అంగుడు, వంగుడు, కళింగుడు, సుహ్ముడు, పుండ్రుడు, అంధ్రుడు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు. చాలా విలక్షణమైనటువంటి పేర్లు. 6 జన్మించారు. వీళ్ళు మహాపరాక్రమశాలులు. వీళ్ళు చక్రు స్వనాంనా విషయాన్ షడిమాన్ ప్రాత్యకాంశ్చతే ఖనపానోంగతో జజ్ఞే తస్మాద్ దివిరథస్తతః. ఈ 6 పుత్రులు ఉన్నారు కదా, ఆ 6 అంగుడు, వంగుడు, కళింగుడు, సుహ్ముడు, పుండ్రుడు, అంధ్రుడు అనే పేరు కలిగిన ఈ 6 కూడా తూర్పు భాగంలో 6 సామ్రాజ్యాలను స్థాపించారు. 6 ప్రదేశాలను, 6 రాజ్యాలను స్థాపించి వాటిని పరిపాలించడం మొదలెట్టారు. ఈ 6లో మొదటి వాని పేరు అంగుడు. ఆ అంగుడనే వానికి కుమారుని పేరు, అంగుని యొక్క కుమారుని పేరు ఖనపానుడు అని చెప్పారు. ఆ ఖనపానుని పుత్రుని పేరు దివిరథుడు అని చెబుతూ సుతో ధర్మరథో యస్య జజ్ఞే చిత్రరథో ప్రజాః రోమపాద ఇతి ఖ్యాతః తస్మై దశరథ సఖా. ఒక విలక్షణమైన విషయాన్ని అందిస్తూ ఉన్నారు. దివిరథుని పుత్రుని పేరు ధర్మరథుడు. ఆ ధర్మరథుని పుత్రుని పేరు చిత్రరథుడు. ఆ చిత్రరథుడనే పేరు కలిగిన వానికి సంతానం లేదు. అందువల్ల పాపం ఆయన బాధపడుతున్నాడు. ఈ చిత్రరథునకే మరో పేరు ఉంది, అందరికీ తెలిసిన ప్రసిద్ధమైనటువంటి పేరు రోమపాదుడు. చిత్రరథునకు ఉన్నటువంటి మరో పేరు రోమపాదుడు. ఈ రోమపాదుడు అనేటువంటి ఆయన దశరథ మహారాజుకి స్నేహితుడు. అందువల్ల శాంతాం స్వకన్యాం ప్రాయచ్చతు ఋష్యశృంగ ఉవాహతాం దేవే అవర్షతి యం రామాః ఆనిన్యుః హరిణీసుతం. విస్తృతంగా వర్ణింపబడినటువంటి పురాణములలోని విషయాలు, అలాగే రామాయణంలో ఉన్న విషయాలు ఇక్కడ కొంత సంక్షిప్తంగా వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలము వంశము యొక్క చరిత్రను చెప్పటమే ప్రధానమైన విషయంగా చూపిస్తూ శాంతాం స్వకన్యాం ప్రాయచ్చతు ఋష్యశృంగ ఉవాహతాం. ఈ రోమపాదుడు అతని పేరే చిత్రరథుడు. ఆ చిత్రరథునికి సంతానం లేదు కదా, అందువల్ల ఆ చిత్రరథుడు అనగా రోమపాదునకు దశరథుడు స్నేహితుడు. అందువల్ల
దశరథ మహారాజు రోమపాదునకు తన కుమార్తె అయినటువంటి శాంత అనేటువంటి కన్యను పెంచుకోమని ఇచ్చాడు దశరథ మహారాజు. ఆ పిల్లను రోమపాదుడే పెంచుకున్నాడు. ఆ తరువాత శాంత అనే పేరు కలిగినటువంటి ఆమెను విభాండకుడనే మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగునకి ఇచ్చి వివాహం చేశారని చెబుతున్నారు. శాంతాం స్వకన్యాం ప్రాయచ్చతు ఋష్యశృంగ ఉవాహతాం. ఋష్యశృంగ మహర్షి అంటే చాలా ప్రభావ సంపన్నులు. ఆయన ఎంత గొప్పవారంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ చక్కటి సువృష్టి ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఆయన ఉన్నటువంటి చోట ఏ విధమైనటువంటి ఈతి బాధలు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆ విషయం తెలిసే ఆ విభాండకుని యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారిని ప్రత్యేకంగా ఈ రోమపాదుడనే పేరు కలిగినటువంటి చిత్రరథుడు తన రాజ్యానికి పిలిపించుకుని అనేక రకాలైన ఉపాయాలతో ఆయన అక్కడికి తీసుకుని వచ్చి ఆయనకు తాను పెంచుకున్నటువంటి దశరథుని పుత్రికైన శాంతనిచ్చి వివాహం చేశారు అని ఆ వివరాలన్నీ వర్ణించి చెబుతున్నారు. అవన్నీ మనం మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.